నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. నన్ను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతురా జనని జానకమ్మ. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. ఆద్రీజ వినోతుడు భద్రగిరీశుడు, నిద్ర మేల్కొను వేళ నెరతరో బోధించి, నన్ను బ్రోవమని చెప్పవే. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. ఓ సీతామాత, నన్ను కాపాడమని, నన్ను ఈ చెరసాల నుండి రక్షించమని ప్రభు అయిన శ్రీరామచంద్రుడికి చెప్పండి తల్లి. నన్ను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతుర జననీ జానకమ్మ. స్త్రీలలో శిరోమణి అయిన సీతమ్మ తల్లి, జనక మహారాజు కుమార్తె అయిన ఓ జానకి మాత, నన్ను ఈ చెరసాల నుండి రక్షించమని ప్రభువైన శ్రీరామచంద్రుడికి చెప్పండి తల్లి. ఆద్రీజ వినోతుడు భద్రగిరీశుడు, నిద్ర మేల్కొను వేళ నెలతరో బోధించి. పర్వత పుత్రి అయిన సీతమ్మ చేత పూజింపబడే శ్రీరామచంద్రుడు భద్రగిరి శ్రీరాముడు నిద్రలేచే సమయంలో నెలతరో బోధించి, అమ్మ సీతమ్మ తల్లి, ఆయన నిద్రలేచే వేళనైనా నన్ను రక్షించమని, నన్ను ఈ బందీ నుంచి రక్షించమని మృదువుగా చెప్పు తల్లి. ఈ కీర్తనలో భక్తుడైన శ్రీరామదాసు సీతమ్మ యొక్క కరుణ ద్వారానే శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసంతో సీతమ్మ తల్లిని వేడుకుంటూ పాడిన కీర్తన ఇది. అసలు నిజమైన భక్తి ఎలా ఉంటుంది? సృష్టి స్థితి లయాల్ని చేస్తూ వినోదించడం భగవంతుడి లీలైతే, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏవేవి ప్రాప్తిస్తాయో వాటిని ఆ భగవంతుడు సమకూరుస్తూ ఉంటాడు. ఏం జరిగినా, ఏం సంభవించినా, ఎన్ని సమస్యలు వచ్చినా అదంతా ఆయన మన మేలు కోసమే చేస్తున్నాడని గ్రహించగలగాలి. ఆ భగవంతుడితో తన్మయత్వం పొందే స్థితికి చేరుకోవడంలోని ఆనందం అంతా ఇంత కాదు, అసలు దాన్ని వర్ణించలేము కూడా. అసలు భగవంతుడికి నిజమైన భక్తుడు ఎవరో తెలుసా? ఒక ధనికుడికి 2 తోటమాలీలు ఉండేవారు. వారిలో ఒకడు చాలా సోమరి, అసలు పనిచేసేవాడే కాదు. కానీ యజమాని తోటలోకి వచ్చినప్పుడల్లా లేచి చేతులు జోడించి యజమానిని పొగుడుతూ అతని ఎదుట తన్మయత్వం నటించేవాడు. రెండవ తోటమాలి ఎక్కువగా మాట్లాడేవాడు కూడా కాదు. కష్టపడి పనిచేసి అన్ని రకాల పండ్లను, కూరగాయలను పండించేవాడు. వాటిని నెత్తిన మోసుకొని పోయి దూరాన ఉన్న యజమాని ఇంటికి చేర్చేవాడు. ఈ 2 తోటమాలిలలో ఎవరిని యజమాని ఎక్కువగా మెచ్చుకుంటాడో మీరే చెప్పాలి. మరి శివుడే ఆ యజమాని అయితే, ఈ ప్రపంచమే శివుడు సృష్టించిన తోట అనుకుందాం కాసేపు. ఇక్కడ 2 రకాల భక్తులు ఉన్నారు. ఒకడు మాటకారి, ఊరికే శివుని స్తోత్రాలు పఠిస్తూ ఉంటాడు. రెండోవాడు దరిద్రులను, దీనులను, జంతువుజాలాన్ని అది ఇది అని తేడా లేకుండా అందరినీ సమానంగా కనిపెడుతూ సేవిస్తూ ఉంటాడు. వీరిద్దరిలో శివునికి ఎక్కువ ప్రియమైన వాడు ఎవరు? శివుడి సృష్టిలోని వారికి సేవ చేయువాడే శివుడికి ఇష్టం అనడంలో సందేహమే లేదు. తండ్రికి సేవ చేయాలనుకున్నవాడు అతని బిడ్డలకు సేవ చేయాలి కదా. అలాగే శివుడిని సేవించగలిగిన వారు ఎవరో మొదట అతడి చేత సృష్టించబడిన వారికి సేవ చేయాలి. అలాగే భగవంతునిపై మనకు అచంచలమైన విశ్వాసము కలిగి ఉండాలి. ఒకసారి ఒక రామభక్తుడు ఒక ఆకు మీద రామనామాన్ని వ్రాసి చుట్టగా చుట్టి నదిని దాటాలనుకుంటున్న ఒక అతనికి ఆకునిచ్చి, మిత్రమా, భయపడకుండా నమ్మకంతో ఈ ఆకును పట్టుకొని నదిపై నడుచుకుంటూ వెళ్ళు. కానీ ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకో, ఇందులో ఏ మాత్రం నమ్మకాన్ని కోల్పోయినా నువ్వు ఈ నదిలో పడి మునిగిపోతావు అని చెప్పాడు. అతడు అలాగే నమ్మకంతో ఆ ఆకును తన ఉత్తేరియపు కొంగులో కట్టుకొని నది మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు అలా పోతూ ఆ ఆకు మీద ఏం రాసి ఉందో చూడాలని కోరిక పుట్టింది. ఆ ఆకును బయటకు తీసి దాని మీద పెద్ద అక్షరాలతో రాయబడి ఉన్న శ్రీరామనామాన్ని చూశాడు. చూడగానే అతడు, ఓ ఇంతేనా, శ్రీరాముడి పేరు మాత్రమేనా అని తన మనసులో అనుకున్నంతలో నమ్మకం చెరడం వల్ల అతడు ఆ నదిలో పడి మునిగిపోయాడు. భగవంతునిపై భక్తి కుదరాలంటే మనం చేసే పూజా సమయాలలో మనసు ఏకాగ్రతగా ఉండాలి. మనం చేసే నామస్మరణలో శ్రద్ధ కలిగి ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. తద్వారా నేను పెట్టే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.